అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 138 హాస్ని పంతం విరాట్ కోపం. ఇక స్టోరీలోకి వెళ్తే తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న హాస్ని రోడ్డు పైన వెళ్తూ విరాట్ వెళ్ళిన మాల్ని చూసి లోపలికి వెళ్తుంది. అడుగుపెట్టిన చోటల్లా విరాట్ జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలను తలుచుకుంటున్న హాస్ని విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి అక్కడున్న షాప్లో దొంగతనం చేస్తుంది. అది తెలిసిన విరాట్ పోలీస్ స్టేషన్లో ఉన్న హాస్నిని విడిపిస్తాడు. కోపంగా ఉన్న విరాట్ని చూసి హాస్ని చాలా భయపడింది. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా, నన్ను క్షమించండి విరాట్ గారు, నేను ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాను అనుకున్నాను, కానీ ఇంకా ఇలా దొంగతనాలు చేస్తానని నేను ఊహించలేదు. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని ఏడుస్తూ చెప్పింది హాస్ని. కానీ విరాట్ ఏమీ మాట్లాడలేదు. గంభీరంగా అలానే కూర్చొని ఉన్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూసిన హాస్ని, లోపల పోలీస్ ఆఫీసర్ నన్ను పంపించేయాలనుకున్నారు, కానీ ఈలోపే మీరు దాస్ని పంపించారు. మీరు వస్తారని నేను ఊహించలేదు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటున్న హాస్ని మాటలను అడ్డుకుంటూ, దొంగతనం చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది అని పదునైన గొంతుతో అడిగాడు విరాట్. అతని కళ్ళల్లో ఎర్రని చీరలు, ఎర్రబడ్డ అతని మొహం చూసి అతను ఎంత కోపంగా ఉన్నాడో స్పష్టంగా తెలుస్తోంది. విరాట్ని చూడగానే తను అసలు దొంగతనం చేయడానికి కారణం ఏంటో కూడా మర్చిపోయింది హాస్ని. ఒక్కసారిగా విరాట్ అలా అడిగేసరికి ఫుల్గా ప్యానిక్ అయిపోయింది. ప్యానిక్ అవుతున్న హాస్నిని విచిత్రంగా చూస్తూ, నువ్వు దొంగతనం ఎలాంటి టైంలో చేస్తావో నాకు తెలుసు. దొంగతనం చేసేంతలా నీ మైండ్ మీద అంత ప్రెషర్ ఎందుకు వచ్చింది? ఆఫీస్ వ్యవహారాలను పట్టించుకోవు. ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా? నాకు తెలియకుండా ఏదైనా దాస్తున్నావా అని చాలా పదునుగా అడిగాడు విరాట్. విరాట్ మాటలకు హాస్నికి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. నేను ప్రెగ్నెంట్ అని ఈయనకు కూడా తెలిసిపోయిందా? అందుకే ఇలా అడుగుతున్నారా అని దిక్కుగా ఆలోచిస్తూ మళ్ళీ తనే, ఒకవేళ నా కడుపులో ఉన్నది మహేంద్ర బిడ్డ అని విరాట్ గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చంపేస్తాడు అని అనుకుంది. కాసేపు తర్వాత విండోలో నుంచి బయటకు చూస్తూ, ఈ బాధను మోసే కంటే నా భర్త చేతిలో చావడమే నాకు సంతోషాన్నిస్తుంది అని అనుకుంటూ అలాగే విండోకి తల వాల్చింది హాస్ని. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన ఆలోచనలో తను ఉన్న హాస్నిని చూసి ఓపిక నశించిన విరాట్, నేను అడిగింది వినిపించలేదా అని గట్టిగా అరిచేశాడు. దాంతో ఉలిక్కిపడి లేచిన హాస్ని, పర్సనల్ ప్రాబ్లం అని టక్కున సమాధానం చెప్పింది. తాను ఉన్న పరిస్థితుల్లో అతనికి నిజం చెప్పే ధైర్యం కూడా ఆమెకు లేదు. ఇప్పటికే చాలా కృంగిపోయింది. తన మనసులో బాధని చెప్పుకోవడానికి నా అనేవాళ్ళు లేక ఎంత కృంగిపోతూ ఉందో ఆమె ఒక్కదానికి తెలుసు. ఏంటా ప్రాబ్లం అని విరాట్ అనగానే అసలు విషయానికి చెప్పడానికి నోరు తెరిచిన హాస్ని అంతలోనే మాట మార్చి, అదేం లేదు, నీకు కూడా తెలుసు కదా, ఈ మధ్య మన పరిస్థితుల్లో వచ్చిన మార్పులకి తెలియకుండానే ప్రెషర్ తీసుకుంటున్నాను. దానివల్ల వచ్చిన గందరగోళంలో తెలియకుండానే ఏవో జరిగిపోతున్నాయి అని అంది హాస్ని. నేను కోపంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా అని ఏడుపును బిగబెట్టుకుంటున్న హాస్ని చూస్తూ అడిగాడు విరాట్. నా మీద మీకు కోపం ఉందని నేను అనలేదు, కానీ భార్య తప్పు చేస్తే ఏ భర్తకైనా కోపం వస్తుంది. అలాగే నాకు కూడా మీ మీద కోపం లేదు, కేవలం పరిస్థితి మీద కోపం అంతే అంటూ ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ వెక్కిళ్ళ మధ్య చెప్పింది హాస్ని. హాస్ని మాటలు విన్న విరాట్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతను మాట్లాడకపోవడంతో హాస్ని కూడా కామ్గా విండోలో నుంచి బయటకు చూస్తూ నెల రోజుల్లో తలకిందులైన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ దారి పొడుగునా బాధపడుతూనే ఉంది. కారు ఆగ్గానే ఆలోచన నుంచి బయటకు వచ్చిన హాస్ని బయటకు చూసేసరికి కారు తన ఆఫీస్ ముందు ఆగి ఉండటం చూసి మెల్లగా కారు దిగింది. హాస్ని కారు దిగ్గానే, ఈవినింగ్ నేను పికప్ చేసుకోవడానికి వస్తాను అన్న విరాట్ మాటలు వినిపించి బిగుసుకుపోయింది. వెనక్కి తిరిగిన హాస్నికి అప్పటికే కారు వెళ్ళిపోతూ కనిపించింది. ఈవినింగ్ నా కోసం వస్తారా? ఎందుకు? తెగిపోయిన మా రిలేషన్ని మళ్ళీ అతికించాలని చూస్తున్నారా? లేకపోతే మళ్ళీ ఇలానే ఎక్కడైనా దొంగతనం చేస్తానని కాపలా కాస్తున్నారా అని బాధగా అనుకుంది. లోపలికి వెళ్ళేసరికి కీర్తి తనకు ఎదురుగా వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయావే? నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకోసం ఆఫీస్ రోడ్స్ అన్నీ వెతుక్కుంటూ వచ్చాను. ఇంతకీ నువ్వేంటి విరాట్ సార్ కారులో వస్తున్నావు? ఆయన నిన్ను ఎక్కడ కలిశారు అని అడిగింది కీర్తి. కీర్తి మనసులో మాత్రం
వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమైనా తగ్గుతున్నాయా? ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారా అని ఆశగా హాస్ని వైపు చూసింది. కానీ హాస్ని ఏం మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే వెళ్తూ, ఏమైంది నీకు? ఏం మాట్లాడకుండా అలా వచ్చేస్తున్నావేంటి? విరాట్ సార్ నిన్ను స్వయంగా ఆఫీస్కి తీసుకొచ్చారంటే మీరిద్దరూ కలిసిపోయానన్నా ఉండాలి, లేదా నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉంటే కాపాడైనా తీసుకురావాలి. అసలు ఏం జరిగిందో చెప్పు అని కొంచెం కోపంగా అడిగింది కీర్తి. అదేం లేదే, నేను నడుస్తూ వస్తుంటే దారిలో ఆయన చూసి డ్రాప్ చేశారు అంతే అని కవర్ చేయాలని చూసింది హాసిని. హాసిని, నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు. కానీ ఒక్కసారి ఆలోచించవే, విరాట్ సార్కి నువ్వంటే ప్రాణం. ఆయన నీతో బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ నువ్వు ఇలా ఆయన ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఆయన మనసు గాయపరిస్తే ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు? కొంచెం నువ్వు కూడా కోపం తగ్గించుకొని విరాట్ సార్ని కూల్ చేయడానికి ట్రై చేయి అని అంది కీర్తి. కీర్తి మాటలకి కోపంగా చూస్తూ, ఈ రిలేషన్ ఎప్పుడో తెగిపోయింది. కొత్తగా అతికించాలని నువ్వు ట్రై చేయకు. ఈ పెళ్ళి, ఈ జీవితం నేనెప్పుడూ కోరుకోలేదు. ఇప్పుడు ఆయన వైఫ్గా ఉండే అర్హత కూడా నాకు లేదు. అందుకే నేనే స్వయంగా తప్పుకోవాలని చూస్తున్నాను అని అంది హాస్ని. నోర్ ముయ్ హాస్ని, పిచ్చేమైనా పట్టిందా నీకు? జరిగింది ఒక యాక్సిడెంట్ లాంటిది. ఇది నువ్వు కావాలని తెచ్చుకున్నది కాదు కదా. ఫస్ట్ నువ్వు వెళ్ళి ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకుంటావా? ఎందుకు నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ విరాట్ సార్ని కూడా బాధ పెడుతున్నావు? ఒకవేళ నీ కడుపులో ఉన్నది విరాట్ సార్ బిడ్డ అయితే ఏం చేస్తావు అని కోపంగా అరిచింది కీర్తి. ఒకవేళ కాకపోతే అని తన మనసులోనే అనుకున్న హాస్ని గట్టిగా కళ్ళు మూసుకొని తన చైర్లో వెనక్కి వాలింది. కీర్తి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ప్రెగ్నెన్సీ కిట్ తీసి టేబుల్ మీద పెట్టి, ఇదిగో, నువ్వు ఇంతలా ఆలోచించే బదులు ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అంది. హాస్ని ఈ టాపిక్ కట్ చేయాలని, ఏం అవసరం లేదు, ఏదో టెన్షన్ వల్ల పీరియడ్స్ లేట్ అయింది అంతే అని నీరసంగా అంది. దాంతో కోపం వచ్చిన కీర్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు తన ఆలోచనల మధ్యలో గడిపేసిన హాస్ని ఆఫీస్ బయటకు రాగానే తన ఎదురుగా విరాట్ కార్ కనిపించింది. పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పిన విరాట్ మాటలు గుర్తొచ్చి ఈసారి కామ్గా వెళ్ళి కార్ ఎక్కింది హాస్ని. కార్ ఎక్కిన హాస్ని మనసులో, విరాట్ సార్ని నా నుంచి ఎంత దూరం ఉంచితే అంత మంచిది. నా కడుపులో ఉన్న బిడ్డ మహేంద్ర బిడ్డ అయితే నేను ఆయనకి ద్రోహం చేసిందాన్ని అవుతాను. ఎలాగైనా విరాట్ గారికి విడాకులిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంది. హాస్ని విరాట్ కలిసి ఇంటికి రావడం చూసిన సరిత వాళ్ళిద్దరి మధ్య మనస్పార్థాలు తొలగిపోయాయేమో అనుకొని సంతోషపడింది. హాస్ని కోసం తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నిటితో డైనింగ్ టేబుల్ని నింపేసింది. కానీ అక్కడున్న వంటకాలను చూసేసరికి ఆ స్మెల్కి హాస్నికి కడుపులో తిప్పినట్లు అనిపించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే వాంతైపోయాలో అనటంతో భయపడింది. ఏమైంది మేడం, ఇవన్నీ మీకు ఇష్టమైన డిషెషేగా అని అడిగింది సరిత. హాసిని, నాకు ఆకలిగా లేదు అని అంటుండగానే, ఆకలిగా ఎందుకు లేదు అని సీరియస్గా అడిగాడు విరాట్. నాతో కలిసి తినడం ఇష్టం లేదా అని అడుగుతూ గట్టిగా డైనింగ్ టేబుల్ మీద కొట్టాడు విరాట్. హాసిని భయంగా చూస్తూ ఉంటే, ఆ మహేంద్ర గాడితో అయితే కలిసి తింటావా అని సీరియస్గా అడిగాడు విరాట్. ఆ మాటకి హాస్ని షాక్ అయింది. విరాట్ కోపంతో ఊగిపోతూ ఆమె గొంతును గట్టిగా పట్టుకున్నాడు. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెయ్యి. నువ్వు ఇప్పుడు భోజనం ఎందుకు చేయనంటున్నావో నాకు ఒక రీజన్ చెప్పు అని బలవంతం చేశాడు. ప్లీజ్ నన్ను వదిలి, నాకు తినాలని లేదు అని హాస్ని కష్టంగా చెప్తోంది. విరాట్ మెడ మీద నరాలు ఉబ్బుతుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని భయపడ్డ సరిత, సార్ మార్నింగ్ కూడా మేడం హెల్త్ బాగలేదన్నారు, స్టమక్ అప్సెట్ అయిందన్నారు, ప్లీజ్ సార్ వదిలేయండి అని కంగారుగా అంది. సరిత మాటలతో పట్టు సడలుగానే హాస్ని వెనక్కి జరిగింది. నేను మనిషినే కదా, కనీసం తినే విషయంలో కూడా నాకు స్వతంత్రం లేదా అని ఏడుస్తూ తన రూమ్లోకి పరిగెత్తింది. హాస్ని వెళ్ళగానే కోపంగా సరిత వైపు చూసి, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగిన విరాట్ వెంటనే డాక్టర్ని పిలవమని ఆర్డర్ వేశాడు. పైకి వెళ్ళిన హాస్ని సోఫాలో పడుకొని పోయింది. కళ్ళు తిరుగుతూ ఉంటే గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయింది. పంతాల మధ్య నలిగిపోతున్న వీళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చేటప్పుడు హాస్ని మొండి ప్రవర్తన విరాట్లో విరక్తిని నింపుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.